ఆ సహోదరుడు చెప్తే అన్నాడంట డబ్బులు కనబడట్లేదంట. ఇప్పుడు ఎవరు దొంగోడు? అందరూ సావుకులే అంట, అందరూ బక్సింగ్ గారి సావుకులే, అందరూ బక్సింగ్ గారి దగ్గర ఉండే సావుకులే. ఎవరు అనుమానిస్తారో చెప్పండి. ఎవరి దగ్గరికి వస్తే కొన్ని పర్యాలు ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదంట. ఏం అర్థం అవ్వకపోతే ఏం చేయాలా అంటే బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి భయపడతా చెప్పారంట, అయ్యా డబ్బులు పోయి కరెంట్ బిల్లు కట్టలేవు, మరి ఎట్లా అన్నాడు. అరే ఎట్లా పోయి మీకు ఇచ్చాం కదా అన్నాడు. అయితే మరి తెలియదండి ఎట్లా పోయిందో, ఎవరి దగ్గర లేవు, ఎవరో తీయలేదు అంటే బక్సింగ్ గారి కుటుంబ ప్రార్థన పెట్టి అందరినీ ప్రార్థన చేయమన్నాడు. అందరు ప్రార్థన చేస్తున్నారు కానీ లేవు, దొరకలేదు డబ్బు. సరే ఏం జరిగిందయ్యా అని అంటే వారు కొన్ని నెలలు తర్వాత డబ్బులు మళ్ళీ సమకూర్చుకున్నారు, కరెంట్ బిల్ కట్టేశారు, అయిపోయింది. కొన్ని నెలల తర్వాత వారు నా జగంతా శుభ్రం చేద్దామని అవన్నీ సామాన్లు బయటేస్తే అప్పుడు కనపడియండి డబ్బులు. ఒక ఎలక తీసుకెళ్లి దాన్ని రంధ్రంలో పెట్టిందండి భూమి ఆ గదిలో. అప్పుడు ఆ మూడు బయట తీశారు. ఇప్పుడు దొంగడు ఎవడు? ఎలక. ఏమన్నా దాన్ని అప్పుడు రాశారండి పాట, నష్టమునంతటిని మరలా మా యేసునిలో మేము ఏదైతే కోల్పోతామో దాన్ని మేము ఏం చేసాం? సంపాదించుకున్నాం. ఎరగాలి ప్రతి పాట కూడా ఒక అర్థవంతమైనటువంటి సందర్భాలు. ఇక్కడ వర్తమానం చెప్తా ఉంటే అక్కడ పాటలు రాసేవారండి గదిలో, వర్తమానం అయ్యే లోపల పాట బయట తెచ్చేవారండి కాన్వర్సేషన్తో. అర్థమైందా? బట్ ఈ రోజుల్లో అన్ని కూడా డ్యాన్సులు, సింగులు, గొంతులు, ఈ పాటలేగా మనకు వచ్చే పాటలు. డ్యాన్స్ లేకపోతే మళ్ళీ ఇంకో చెప్తారండి, దావీదు ఏం చేశారంట? నాట్యం ఆడమంటే రోడ్డు మీద అలా చేసాడ చెప్తాను. నాట్యం ఆట ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? దావీదు నాట్యం ఆడమంటే